హాయ్! నేను మీ మహబూబ్ బాషా ఫ్రమ్ యూఏ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, నిన్న లేక మొన్న జరిగిన విషయం పైన అదేనండి. మన హీరో 'శివాజీ' గారు 'దండోరా' అనే ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన విషయం పైన జరుగుతున్న రచ్చ. ఏంటంటే, మన సో కాల్డ్ ఫేమస్ సెలబ్రిటీస్ ఆయన మాట్లాడిన 2 పదాల్ని పైన మాట్లాడుకోకుండా, ఆయన మాట్లాడిన కంటెంట్ పైన మాట్లాడుతున్నారు. అది నాకు తప్పనిపిస్తోంది. అందుకే నేను మాట్లాడుతున్నాను. సో, దయచేసి ఒకవేళ ఈ వీడియో అంతా చూసిన తర్వాత నేను మాట్లాడిండేది ఏమైనా తప్పుగా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను సరిదిద్దుకుంటాను. సో, ఇక్కడ విషయానికొస్తే 'శివాజీ' గారు ఏం మాట్లాడినారంటే, సెలబ్రిటీస్ అయిన హీరోయిన్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు జనాల్లోకి, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ప్రజలకి గాని, లేపోతే వారికే హీరోయిన్స్‌కే ఇబ్బంది కలిగేలా ఉండే డ్రెస్సుల్ని వేసుకోకుండా, ఒక పద్ధతైన డ్రెస్సుల్లో ఆర్ ఒక ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా డ్రెస్సులు వేసుకొని, సో, వెళ్తే కొంచెం వాళ్ళకే సేఫ్టీ ఉంటుంది అని చెప్పారు. అంతే తప్ప, మీరు ఇటువంటి డ్రెస్సులు అసలు వేసుకోవద్దండి. ఇది నా రూలు, లేపోతే ఇది రూల్ ఎక్కడైనా రాసి పెట్టారు అనైతే మనం భారతదేశంలో ఉన్నాము. దట్టు మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నాము. మన రాష్ట్రాలకి, మన ప్రజలకి, మన సంస్కృతికి కొంచెం కనిపించేలాగా మన సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేలాగా మన డ్రెస్ సెన్స్ ఉంటే మన గౌరవం పెరుగుతుంది. మన రాష్ట్రాల యొక్క గౌరవం పెరుగుతుంది. మన దేశం యొక్క గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన చుట్టూ ఎంతో మంది పోకిరి వెధవలు, నీచులు, నికృష్టులు ఉంటారు. వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ చూపు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బాగుంటుంది అని చెప్పారే తప్ప, ఇది రాజ్యాంగంలో ఉంది, లేకపోతే ఇది నా రూలు, లేకపోతే నేను మీకొచ్చి అడ్డుపడతాను మీరేమంటే డ్రెస్సులు వేసుకుంటే అనైతే చెప్పలేదు. తన తల్లితో చాలా గొప్ప వ్యక్తులతో పోల్చాడు. ఇలా బాగా ఉంటే ఇంత ఇంత గొప్పగా మిమ్మల్ని చూస్తారు, ఇంత గౌరవం మీకు పెరుగుతుంది అని చెప్పారే తప్ప, వేరే విధంగా ఎక్కడ ఏం చెప్పలేదు. ఆయన మాట్లాడిన 2 పదాలు తప్పయిండొచ్చు. ఆ 2 పదాల్ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సో కాల్డ్ ఫేమస్ సింగర్ గాని, లేకపోతే పెద్ద యాంకరో, లేకపోతే పెద్ద యాక్టర్ అనుకుండే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకొక పెద్ద డైరెక్టర్ అని ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ కావచ్చు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు. నోరుంది గదా అని, లేకపోతే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది గదా అనేసి. ఒకసారి మీరు ఎక్కడైతే పోస్ట్ చేశారో ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను అదే పోస్ట్ కింద మీరు మాట్లాడిండేది తప్పా? లేకపోతే 'శివాజీ' గారు మాట్లాడిండేది తప్పా? అని కామెంట్స్ రూపంలో వేలల్లో, లక్షల్లో కామెంట్ చేశారు. ఫస్ట్ అది చూసుకోండి. ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు అనేది. ఎవరు కరెక్ట్ అనేది ప్రజలు చెప్తున్నారు. అంతే తప్ప ఊరికే రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ధోరణిలో వెళ్ళకద్దండి దయచేసి. సో, అదే విధంగా మీరు ప్రజలు గూడా దీనిపైన ఆలోచించండి. 'శివాజీ' గారు చెప్పిండేదేమైనా తప్పుందా? ఒకవేళ తప్పుంటే చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి. నేను గూడా సరిదిద్దుకుంటాను. థాంక్ యూ.